అందరు ఎలా ఉన్నారు? నేను మీ అనితారెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలి అని కోరుకుంటూ ఉంటాను. అందులో భాగంగా ఇంట్లో ఉంటూ ఏమేం బిజినెస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇలా చాలా వీడియోస్ చేశాను. చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి, మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసి ఎర్న్ చేస్తున్నాము అని చెప్తున్నారు. అలాగే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది శారీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, శారీ బిజినెస్ చెయ్యాలనుకుంటున్న వాళ్ళకి, శారీ బిజినెస్ చేస్తూ స్ట్రక్ అయిపోయాము, బిజినెస్ ముందుకు వెళ్ళట్లేదు, ఫస్ట్ టైం సెకండ్ టైం బాగా పర్చేస్ చేశారు, తర్వాత మా బిజినెస్ స్ట్రక్ అయిపోయింది, ఇలా చాలా మంది మెసేజెస్ పెడుతూ ఉంటారు. వాళ్ళకి ఈరోజు నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ బిజినెస్ అనేది ఈ సీజన్ అనేది రైట్ టైం. ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళకి కానీ చేస్తున్న వాళ్ళకి కానీ ఇప్పుడు మీకు రైట్ టైం. ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు మీరు ఒక బిజినెస్ చేస్తున్నాము, మేము ఎవరో చేస్తున్నారు మేము చేస్తున్నాము, వాళ్ళకు బాగా జరుగుతుంది మాకు బిజినెస్ జరుగుతుంది అన్న ఆలోచనతో ఎవరు స్టార్టప్స్ అలా డిసైడ్ అవ్వద్దండి. అయితే ఎలా డిసైడ్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టప్స్ బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి అనుకునే వాళ్ళకి ముందు ఒక బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి అంటే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. ఎలాంటి ఫ్యాబ్రిక్ తీసుకొచ్చుకోవాలి, మనం ఉంటున్న ఏరియాలో ఎంత క్వాలిటీ శారీస్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఎంత కాస్ట్లో పర్చేస్ చేసే కస్టమర్స్ మన చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నారు ఎనలైసిస్ చేసుకోవాలి. లేదు మేము టెక్నికల్గా మాకు నాలెడ్జీ ఉంది అంటే మీరు ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో బిజినెస్ చేసుకుంటే మీకు బెస్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఇంటి నుంచే ఒక గృహిణిగా గ్లోబల్ లెవెల్ వరకు కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి క్లాతింగ్ ఎస్పెషల్లీ శారీస్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు దానికి తగ్గట్టు గ్రౌండ్ వర్క్ చేసుకోండి. చాలా మంది బిజినెస్లో సక్సెస్ కాకపోవడానికి ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్లనే. ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మన చుట్టుపక్కల ఎంతమంది ఏ కాస్ట్లో శారీస్ అనేది పర్చేస్ చేసే వాళ్ళు ఉన్నారు, ఏ క్వాలిటీ ఆఫ్ శారీస్ తీసుకొచ్చుకోవాలి, మనం తీసుకొచ్చుకునే బల్క్ ప్రోడక్ట్ రీజనబుల్గా హోల్సేల్గా మనం తీసుకొచ్చుకుంటున్నామా లేదా, ఇవన్నీ గ్రౌండ్ వర్క్ చెయ్యాలి. ఎక్కడ తీసుకొచ్చుకుంటే మనకు డబ్బులు మిగులుతుంది, అలాగే మనము మన దగ్గరకు వచ్చే కస్టమర్కి కూడా రీజనబుల్ ప్రైజ్లో నాణ్యమైన క్వాలిటీ క్లాత్ శారీస్ అందించగలుగుతాము. ఇదంతా మీరు స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు అనలైజ్ చేసుకోండి. సెకండ్ వన్, నేను ఫస్ట్ టైం తీసుకొచ్చాను, సెకండ్ టైం తీసుకొచ్చినప్పుడు బాగా కస్టమర్స్ కొన్నారు, కానీ ఇప్పుడు పర్చేస్ ఎవరు చెయ్యట్లేదు మా దగ్గర. దీనికి మెయిన్ రీజన్ చాలా మంది అంటారు, మేము ఫస్ట్ టైం బాగా అమ్మడిపోయాయి, రెండోసారి తీసుకొచ్చి అమ్మడిపోయాయి, నేను క్లాతులు చాలా మంచి తీసుకొస్తున్నాను, రీజనబుల్ ప్రైజ్కే ఇస్తున్నాను, కానీ నా బిజినెస్ ముందుకు పోవట్లేదు అంటే మీదే మిస్టేక్ అనేది ఉంది. ఒక బిజినెస్ ఉమెన్గా నువ్వు ఎక్కడో స్ట్రక్ అవుతున్నావు. ఏ సీజన్కు తగ్గట్టు ఆ సీజన్ వారు శారీస్ తీసుకురావాలి. మ్యారేజెస్ సీజన్ అయితే నువ్వు కాటన్ శారీస్ తీసుకొస్తే ఎవరు పర్చేస్ చేయరు, నువ్వు పట్టు శారీసే తీసుకురావాలి. అప్పుడే బార్డర్ శారీస్ ఫ్యాన్సీలో తీసుకురావాలి, అప్పుడు మాత్రమే నీ దగ్గర పర్చేస్ చేస్తారు. నువ్వు సమ్మర్ అయితేనే కాటన్ శారీస్ తీసుకొస్తే పర్చేస్ చేస్తారు. ఇది నువ్వు ఈ యొక్క ఫెస్టివల్కి ఎలాంటివి తీసుకురావాలి, రంజాన్ అయితే ఎలాంటి శారీస్ తీసుకురావాలి, మంచి వర్క్ శారీస్ కలర్ఫుల్ డిజైన్స్ తీసుకురావాలి. అదే నువ్వు ఒక ఎంప్లాయీస్ ఎవరైనా మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కువ ఉంటే వాళ్ళు ఎలాంటివి లైక్ చేస్తారు, లైట్ కలర్స్, సింపుల్ బార్డర్స్, వెయిట్లెస్ శారీస్, స్టిఫ్ గా ఉన్న క్లాత్, కోటా శారీస్, మంచి ఆర్గంజా శారీస్, ఫ్యాన్సీ శారీస్ లైక్ చేస్తారు. అలాంటివి నువ్వు తీసుకొచ్చి పెడితే ఖచ్చితంగా మార్కెటింగ్ లో నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే నువ్వు తీసుకురావాలి. అలాగే శారీ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టు గ్రౌండ్ వర్క్ చేసుకోండి. అలాగే సెకండ్ వన్లో మనం మాట్లాడుకున్నట్లు ఎలాంటి టైప్ ఆఫ్ కస్టమర్స్ మనకున్నారు అనలైజ్ చేయండి. రీజనబుల్ ప్రైస్తో పాటు బిజినెస్ అనేది ఒకే రొటీన్ మోడల్లో జరగదు.
ఎవ్రీ ఇయర్ బిజినెస్ ప్యాటర్న్ మారిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఎవ్రీ 6 months కూడా బిజినెస్ ప్యాటర్న్ మారిపోతుంది. ఎస్పెషల్లీ శారీస్కి వచ్చేసరికి వీక్లీ కూడా డిజైన్స్ మారుతున్నాయి. నువ్వు ఎప్పుడో తీసుకొచ్చుకొని 1 month లేదా 2 months బ్యాక్ నువ్వు స్టాక్ తీసుకొచ్చుకొని పెట్టుకొని మార్కెటింగ్ చేసుకుంటాను అంటే ఈరోజు కుదరదు. వీక్లీ కొత్త కొత్త మోడల్స్ డిజైన్స్ నువ్వు పర్చేస్ చేయాలి. క్వాలిటీ ఉండాలి, డిజైన్స్ లేటెస్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మార్కెటింగ్లో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. అదే కాకుండా ఆఫ్లైన్లోనే మార్కెటింగ్ చేసుకొని సక్సెస్ అవ్వాలి అంటే చాలా కష్టం. ఒకప్పుడు ఆఫ్లైన్లో బిజినెస్ చేసే వాళ్ళకు సక్సెస్ అనేది చాలా బాగుంది. ఈరోజు ఆఫ్లైన్లో కూడా బిజినెస్ అనేది కాంపిటీషన్ ఎక్కువ అవడం వల్ల చాలా మంది ఏం చేస్తున్నారు, ఇన్స్టాల్మెంట్కి ఇస్తున్నారు. ఆ ఇన్స్టాల్మెంట్కి ఇవ్వడం వల్ల చాలా మందికి బిజినెస్లో లాభం కంటే లాస్ వస్తుంది. 1 monthకో 2 monthస్కో ఇస్తామన్న వాళ్ళు ఎవ్రీ 6 monthsకి ఒకసారి వచ్చి ఒక 500 పే చేసి మళ్ళీ 5,000 రూపాయలు చీరలు తీసుకొని వెళ్ళే సిచ్యువేషన్ ఈరోజు ఏర్పడింది. కాబట్టి ఆన్లైన్లో బిజినెస్ అనేది రైట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మీరు టెక్నికల్గా నాలెడ్జ్ పెంచుకొని మీరు ఈరోజు ఇంటి నుంచే సోషల్ వెబ్సైట్స్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ వీటిల్లో మీరు శారీస్ని చూపిస్తూ లైవ్స్ చేయడం కానీ, లేదు అంటే మీ శారీస్ డిజైన్స్, క్వాలిటీ, ప్రైస్ అన్నీ చెప్పి మీరు సోషల్ వెబ్సైట్స్లో అప్లోడ్ చేసినట్లయితే ఎక్కడి నుంచి అయినా, మన ఊరు అయి ఉండొచ్చు, మన ప్రాంతం అయి ఉండొచ్చు, మన డిస్టిక్ అయి ఉండొచ్చు, మన స్టేట్ అయి ఉండొచ్చు, అదర్ స్టేట్స్ అయి ఉండొచ్చు, అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా పర్చేస్ చేస్తున్నారు. ఇది మీరు గుర్తు పెట్టుకొని బిజినెస్లో మీరు ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మాత్రమే సక్సెస్ అనేది వస్తుంది. చాలా మంది బిజినెస్లో సక్సెస్ కాలేకపోవడానికి కారణం కూడా రైట్ గైడెన్స్ తీసుకోకుండా ఎవరో ఏదో బిజినెస్ చేస్తున్నారు, నేను చేద్దామన్న ఆలోచనతో బిజినెస్ స్టార్ట్ చేయడం వల్లనే చాలా మంది బిజినెస్లో ఇబ్బంది పడుతున్నారు. స్టాక్ నిలిచిపోవడం అయితేనేమి, ఇన్స్టాల్మెంట్స్కి ఇచ్చి రాబట్టుకోలేకపోవడం కానీ, అలాగే ఆన్లైన్లో ఎలా శారీస్ అనేది మార్కెటింగ్ చేసుకోవాలో నాలెడ్జ్ లేకపోవడం. ఈరోజు ఆన్లైన్లో నాలెడ్జ్ మీరు ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో పెంచుకున్నట్టయితే ఇంటి నుండే మీరు దేశవ్యాప్తంగా అదర్ కంట్రీస్ కూడా మీరు మార్కెటింగ్ చేసుకునే ఆపర్చునిటీస్ ఉన్నాయి. దానిని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. తెలియకపోతే స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. లక్షల్లో లాస్ అవ్వకుండా మేము గైడెన్స్ ఇస్తాం. ఫ్రీగా కాదండి, ఫ్రీగా ఇచ్చాను. 4 సంవత్సరాల నుంచి ఫ్రీగా గైడెన్స్ ఇస్తున్నాను. ఫ్రీకి వాల్యూ లేదు ఈరోజు. కాబట్టి మీకు అన్ని తెలుసు, మాకు ఓన్లీ 1-to-1 మేము మాట్లాడితే చాలు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే 1-to-1 కనెక్ట్ అవ్వండి. లేదు మేము ఆన్లైన్లో మార్కెటింగ్లో మేము ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాము, మా బిజినెస్ మేము సక్సెస్ చేసుకోవాలండి, మాకు నిజంగా ఆర్థికంగా కూడా సపోర్ట్ కావాలి, కాబట్టే మేము డిజిటల్గా కూడా స్కిల్స్ నేర్చుకొని బిజినెస్ ముందుకు తీసుకెళ్తాము అనుకునే వాళ్ళు కూడా మేము వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఒక ప్రొఫెషనల్ బిజినెస్ అనేది ఎలా బ్రాండింగ్ బిల్డ్ చేసుకోవాలి, మార్కెటింగ్లో ఎలా వెళ్ళాలి అనేది ఇక్కడ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రైనింగ్ ఇస్తున్నాను. మీరు స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి ఎవరైతే మేము జాయిన్ అవ్వాలి అనుకుంటున్నామో వాళ్ళకి, లేదంటే ఫ్రీగా కూడా నేను చాలా స్కిల్స్ అనేది శారీస్ బిజినెస్ గురించి అయితేనేమి, బ్రాండింగ్ బిల్డ్ చేసుకోవడం అయితేనేమి, బిజినెస్ ఐడియాస్ కానీ, ఎక్కడ శారీస్ అనేది హోల్సేల్గా పర్చేస్ చేయాలని కానీ చాలా వీడియోస్ చేశాను. వాటిని మీరు చూసి సద్వినియోగం చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. నేను ఈ విషయాలు మీకు తెలియజేయడం వల్ల మీలో ఏ ఒక్కరికి ఉపయోగపడినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. అలాగే ఇలాంటి బోల్డ్ అండ్ ఐడియాస్ని మీ బిజినెస్లో 10x గ్రోత్ కోసం చాలా వరకు నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది.